All living things die. All living things die. Seventh future of living things. Die means expire or become extinct. నశించిపోవడం కానీ చనిపోవడం కానీ. All living things grow and finally die. లివింగ్ థింగ్స్ అన్నీ కూడా పెరిగి చివరగా చనిపోతాయట, లేదా నశించిపోతాయి. చనిపోతాయి లేదా నశించిపోతాయి. సమ్డే ఏదో ఒక రోజు నశించిపోతాయి. దట్ ఈజ్ ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాజ్ ఏ ఫిక్స్డ్ లైఫ్ స్పాన్. ప్రతి లివింగ్ థింగ్ కూడా ఒక ఫిక్స్డ్ లైఫ్ స్పాన్ కలిగి ఉంటుంది. లైఫ్ స్పాన్ మీన్స్ జీవితకాలం. ద లైఫ్ స్పాన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ లివింగ్ బీయింగ్. ప్రతి లివింగ్ బీయింగ్కి డిఫరెంట్ లైఫ్ స్పాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బనియాన్ ట్రీ డైస్ ఇన్ అబౌట్ 300 to 400 years. బనియాన్ ట్రీ, దట్ మీన్స్ ఒక మర్రి చెట్టు ఎన్నాళ్ళు జీవిస్తుంటా? 300 నుంచి 400 years జీవిస్తుందట. అంటే దాని లైఫ్ స్పాన్ 300 to 400 years. వేరాజ్ ఏ బటర్ఫ్లై డైస్ ఇన్ 1 or 2 weeks. కానీ ఒక బటర్ఫ్లై డైస్ ఇన్ ఎప్పుడు చనిపోతుంటే ఎన్నాళ్ళు జీవిస్తుంటా? 1 or 2 weeks. అంటే బటర్ఫ్లై యొక్క లైఫ్ స్పాన్ 1 or 2 weeks మాత్రమే ఉంటుంది. ఆల్ లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. ట్రూ ఆర్ ఫాల్స్? అన్ని లివింగ్ థింగ్స్ కూడా రీప్రొడ్యూస్ చేస్తాయి. ట్రూ ఆర్ ఫాల్సా? ఆల్ లివింగ్ థింగ్స్ reproduce. It is true. Only animals die when they grow old. Only animals మాత్రమే చనిపోతాయట పెరిగాక. True or false? All living things die here. Then it is false. Plants and animals can make their own food. Animals are depend on plants and other animals. Animals get their food from plants and other animals. That means here only plants are making their own food, not animals. It is false. Different animals have different organs for breathing. Different animals have different organs for breathing. Is it correct or not? Here animals have different organs for breathing. True. Next, non-living things. Things which do not have life in them are called non-living things. థింగ్స్ ఏవైతే వాటి జీవం లేకుండా ఉంటాయో వాటిని ఏమంటాం? నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. అంటే నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో, బ్రీత్, మూవ్ ఆర్ రీప్రొడ్యూస్. నాన్ లివింగ్ థింగ్స్ ఏం చేయలేవు? గ్రో అవ్వలేవు అంటే పెరగలేవు. బ్రీత్ శ్వాస పీల్చుకోలేవు. మూవ్ కదలలేవు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. రీప్రొడ్యూస్ కూడా చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మౌంటైన్ మీన్స్ పర్వతాలు లేదా కొండలు గ్రో అవుతాయా? బ్రీత్ చేసుకుంటాయా? చేయవు. మూవ్ అవుతాయా? మూవ్ అవ్వలేవు. రీప్రొడ్యూస్ చేస్తాయా? చేయలేవు. టేబుల్ అందరూ చూసే ఉంటారు కదా. టేబుల్ గ్రో అవుతుందా? పెరుగుతూ ఉంటుందా? టేబుల్ మనలాగా పెరగదు కదా. సేమ్ బ్రీత్ శ్వాస పీల్చుకుంటుందా? గాలి పీల్చుకుంటుందా? టేబుల్ పీల్చుకోదు. మూమెంట్ జరుగుతుందా? మనం కదిపితేనే కదులుతుందా? దాని అంతటా అది కదలలేదు. రీప్రొడ్యూస్ చేయగలదా? టేబుల్ మళ్ళీ ఇంకో టేబుల్ని పుట్టించగలదా? పుట్టించలేదు. సేమ్ అలాగే కప్పు, ఫ్యాను ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఆన్ దేర్ ఓన్. లివింగ్ థింగ్స్ వాటంతటవి కదలగలవు. నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే మౌంటైన్, చైర్, టేబుల్ ఇవి వాటంతటవి కదలలేవు. లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. లివింగ్ థింగ్స్కి ఫుడ్ కావాలి. ప్లాంట్స్కి, యానిమల్స్కి ఫుడ్ కావాలి. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ నీడ్ ఫుడ్. నాన్ లివింగ్ థింగ్స్కి ఫుడ్ అవసరం లేదు.
లివింగ్ థింగ్స్ గ్రో, లివింగ్ థింగ్స్ పెరుగుతాయి. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో, పెరగవు. లివింగ్ థింగ్స్ బ్రీత్, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ బ్రీత్ చేయవు. లివింగ్ థింగ్స్ ఫీల్, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ ఫీల్. లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ రీప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ డై, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ డై. Circle out the correct word to fill in the blanks. Non-living things do or do not have life. Non-living things ki life untunda undada? Do or do not have life. Here see, non-living things do not have life in them. Do not. ఫ్యాన్ ఈజ్ ఏ, ఫ్యాన్ అనేది లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా? ఫ్యాన్ నాన్ లివింగ్ థింగ్. ఆల్ లివింగ్ థింగ్స్ డై ఆర్ మేక్ ఫుడ్. మేక్ ఫుడ్ అనేది ప్లాంట్స్ మాత్రమే చేయగలవు, యానిమల్స్ చేయలేవు, కాబట్టి ఇది కాదు. డై, ఆల్ లివింగ్ థింగ్స్ విల్ డై. ఆల్ లివింగ్ థింగ్స్ డై. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్. న్యాచురల్ అంటే సహజమైనవి. మ్యాన్ మేడ్, మ్యాన్ అంటే మనిషి కదా. మ్యాన్ మేడ్, మేడ్ అంటే తయారు చేయడం, మనిషి తయారు చేసిన వస్తువులు. థింగ్స్ న్యాచురల్, సహజమైనవి మరియు మనిషి తయారు చేసిన వస్తువులు. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్. ఆల్ థింగ్స్ అరౌండ్ అస్ కెన్ ఆల్సో బి గ్రూప్డ్ ఇంటూ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్. మన చుట్టూ ఉన్న అన్ని థింగ్స్ కూడా న్యాచురల్ థింగ్స్, మ్యాన్ మేడ్ థింగ్స్ కింద సెపరేట్ చేయబడ్డాయి, గ్రూప్ చేయబడ్డాయి. ఫస్ట్ వన్, న్యాచురల్ థింగ్స్. వాట్ ఆర్ న్యాచురల్ థింగ్స్? డూ యూ నో? థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై నేచర్ ఆర్ కాల్డ్ న్యాచురల్ థింగ్స్. క్రియేటెడ్, క్రియేటెడ్ మీన్స్ సృష్టించబడినవి లేదా తయారు చేయబడినవి. నేచర్, బై నేచర్, నేచర్ తయారు చేసిన సృష్టించినవన్నీ కూడా, థింగ్స్ అన్నీ కూడా న్యాచురల్ థింగ్స్ అంటారు. థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై నేచర్ ఆర్ కాల్డ్ న్యాచురల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? యానిమల్స్, ప్లాంట్స్, ఈ ఎర్త్. ఎర్త్ని మనం ఏం తయారు చేయలేదు కదా. రివర్స్, రాక్స్, సన్, మూన్, స్టార్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినవే. న్యాచురల్ థింగ్స్ మే బి లివింగ్ ఆర్ నాన్ లివింగ్. న్యాచురల్ థింగ్స్ లివింగ్ అయి ఉండొచ్చు, నాన్ లివింగ్ కూడా అయి ఉండొచ్చు. మ్యాన్ మేడ్ థింగ్స్. థింగ్స్ విచ్ ఆర్ మేడ్ బై మ్యాన్ ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ థింగ్స్. థింగ్స్ విచ్ ఆర్ మేడ్ బై మ్యాన్, మనిషి తయారు చేసింది. మనిషి తయారు చేసిన థింగ్స్ని ఏమంటారు? మనుషులు తయారు చేసిన, మనం తయారు చేసిన థింగ్స్ని మ్యాన్ మేడ్ థింగ్స్ అంటారు. మనం తయారు చేసినవి ఏంటి? మనుషులు తయారు చేసినవి. ఆల్ మ్యాన్ మేడ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్. తయారు చేసినవన్నీ కూడా నాన్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్, టెలివిజన్, టీవీ తయారు చేస్తారు కదా. టెలివిజన్ సెట్. కార్ కూడా మనుషులు తయారు చేసింది. రోడ్డు కూడా మనుషులు వేసింది. కంప్యూటర్, బిల్డింగ్, ఏరోప్లేన్ ఎక్సెట్రా. బుక్స్, టేబుల్, కంప్యూటర్, ఏరోప్లేన్, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ థింగ్స్. Write N for natural things and M for man-made things under each picture. ఈ కింద ఇచ్చిన పిక్చర్స్లో న్యాచురల్ థింగ్స్ దగ్గర ఎన్ అని రాయాలట, మ్యాన్ మేడ్ థింగ్స్ అయితే ఎం అని రాయాలి. ఫస్ట్ ప్లాంట్స్, న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్? న్యాచురల్ కాబట్టి ఎన్ అని రాస్తాం. రివర్స్, న్యాచురల్, ఎన్. హియర్ కార్ is a man-made thing, M. Toys are also man-made things, M.